హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఈ మధ్య వచ్చి అయితే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. పొద్దున మంచిగా అనిపిస్తాను నాకైతే అట్లా వర్షం పడితే. ఇంకా ఎంత వర్షం పడ్డా మన డైలీ పనులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదా. ఫస్ట్ అయితే ఊడ్చి వాటర్ అయితే చల్లుకున్నా. ఇంకా వర్షం పడుతుంటే అలా వర్షంలో కూర్చొని మంచిగా బ్రష్ చేసుకుంటున్నా అనమాట. ఇంకా చెట్లు కూడా తీసుకొచ్చి ఇటు హౌస్ సైడ్ పెట్టేసిన. ఎందుకంటే ఆ సైడ్ ఉంటే ఇంకా వర్షం పడదు. కొంచెం వర్షం వాటర్ పడితే చెట్లు కూడా మంచిగా లేస్తే ఏమన్నా పురుగున్నా కూడా పోతుందని చెప్పేసి ఇంకా గులాబీ చెట్టు పెట్టి చాలా రోజులు అవుతుంది. బట్ పెట్టనీకి ప్లేస్ లేదనమాట మాకు. ఇంకా కొంచెమే ఉంటుంది. ఇంకా దాని కింద మెట్ల కింద ఉంటుంది అనమాట. సరిగ్గా ఎండ తలగదు. ఇంకా వర్షం పడ్డా కూడా అక్కడ పడదనమాట. ఇంకా అట్లా ఇటు సైడ్ తీసుకొచ్చిన. ఇంకా లేస్తలేదు అసలు చెట్టు. మళ్ళీ లేచినా కూడా ఫ్లవర్స్ సరిగ్గా పుయ్యట్లేదు. అంత పురుగు పురుగు ఉన్నదని చెప్పేసి ఇంకా ఇటు సైడ్ తీసుకొచ్చిన. నేను ముగ్గేసి లోపలికి వచ్చినో లేదు. ఇంకా మళ్ళీ కొంచెం బాగా పడుతుంది అనమాట వర్షము. ఇంకా పొద్దునే వర్షం పడితే నాకైతే మంచిగా అనిపిస్తుంది. చెట్లు పెట్టాలని మస్తు ఉంటుంది, పెంచాలని బాగా ఇష్టం. కాకపోతే కానీ ఇంకా అంత ప్లేస్ లేదు. ఇంకా ఒక సన్నజాజి మల్లె చెట్టు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఉంటాయి కదా, తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. తొట్లలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంకా ప్లేస్ లేదు. అందువల్ల మేబీ గులాబీ చెట్టు ఎదుగుతలేదేమో అని అనిపిస్తుంది. ఎంతైనా భూమిలో పెట్టింది వేరు ఉంటుంది, మనం తొట్లలో పెట్టుకునేది వేరు ఉంటుంది కదా. ఇంకా బయట పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని లోపలికి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా పిల్లలకి ఆ రోజు హాలిడే ఉండే. సో ఇంకా అలా ఇంకా ఏం హడావిడి లేదు, పనులు అయితే స్లోగా అవుతున్నాయి. ఇంకా పాలు తీసుకొస్తే ఇంకా మంచిగా అందులో మీగడ తీసేసుకొని ఫేస్కి అయితే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ మధ్య కంటిన్యూగా ఈ ప్యాక్ అయితే వేసుకుంటున్నా. అందుకే ఈ మధ్య కొంచెం ఫేస్ కూడా మంచిగా గ్లోయింగ్ ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ వస్తలేదు అనమాట. ఫేస్ వచ్చేసి మొత్తం ఆయిలీ ఫేస్ అనమాట. ఇంకా మనం రెడీ అయినామనుకో ఫేస్ పైనకి ఇట్లా వస్తుంది ఆయిల్. ఇంకా ఈ మధ్య కొంచెం ఈ ప్యాక్ డైలీ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పాలు తీసుకొస్తున్నాం ఈ మధ్య. మంచిగా మీగడ వస్తుంది, ఆ మీగడ మంచిగా డైలీ పెట్టుకుంటున్నా. ఇంకా అసలు ఆయిల్ అయితే ఏం రావట్లేదు. అండ్ మంచిగా స్కిన్ కూడా మంచిగా గ్లోగా కనిపిస్తుంది అనమాట. నాకే నేను డిఫరెంట్గా కనిపిస్తున్నాను. అయితే మంచిగా ప్యాక్ వేసేసుకున్నాను అనమాట. ఓన్లీ మొత్తం మీగడే మనకి మరిగిస్తాం కదా, మరిగించిన పాల మీగడ వస్తుంది కదా, అది పెట్టుకుంటున్నా అనమాట. ఇంకా అదైతే మంచిగా ఫేస్కి అయితే పెట్టుకున్నా. ఇంకా మా కన్నగాడేమో దోశలు అని చెప్పేసి పనం తీస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి దోశలు చేసేది తెలుసు, చపాతీలు చేసేది తెలుసు. వాడు ఉన్నదే ఇంతంత కానీ ఇంకా డైలీ చూస్తాడు కదా, ఇంకా మనకి అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ దోశలు అని చెప్పేసి ఇంకా పెనం తీసి మళ్ళీ నీట్గా ఇక్కడ సర్దిస్తున్నాడు. చూడండి ఎంత షార్ప్ మైండ్. చిన్నప్పుడు ఇట్లుంటారు కానీ పెద్దగా అవుతా అంటే ఆ మైండ్ అంతా ఎక్కడ పోతుంది అర్థంగా. పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు, ఇంకా నిమ్మలంగానే చేసుకుందాం అని చెప్పేసి హడావిడి ఏం లేకుండా ఇంకా స్లోగా వంట కూడా స్లోగానే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నిమ్మలంగా చేసుకుంటూ ఉన్నా అనమాట. ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, క్లీనర్ అయిపోయింది, తెచ్చుకోవాలని అనుకుంటా. సూపర్ మార్కెట్కి వెళ్తున్నా కానీ అసలు తీసుకురావట్లేదు, మర్చిపోతున్నా. అసలే మనకి మతిమరుపు ఎక్కువ. ఇంకా ఉన్నదాంతోనే ఇంకా కొంచెం వేసుకుంటా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా మొత్తానికి అయిపోయింది. రేపు ఇంట్లో సామాన్ కూడా లేకుండా అనమాట. ఇంకా డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. ఇంకా ఇవాళ పోతాం రేపు పోతాం అని ఇంకా అది కూడా స్కిప్ అయిపోతుంది. ఇంకా ఉన్నదాంతో మొత్తం అంతా పోసేసుకొని గ్యాస్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా బౌల్ కూడా సర్దేసుకున్నాను అనమాట. బౌల్ సర్దేసుకొని ఇంకా ఇది మెయిన్ అనమాట, ఈ బియ్యము. అసలు ఎంత అంటే పిచ్చలేస్తుంది నాకు. ఆ బియ్యంలో ఫుల్ రాళ్ళు ఉన్నాయి. అవేమో గాలి అల్లన్న వాటికి సగం ఒక 1.5 అవర్ దాకా వేస్ట్ అయిపోతూ ఉంది. ఇంకా పిల్లలు ఎట్లా పొద్దున్నే వెళ్తారు. ఇంకా ఈరోజు స్కూల్ లేని రోజు అంటే ఎలానో వండుకోవచ్చు, స్కూల్ ఉన్న రోజు అయితే ఇంకా మళ్ళీ నైట్ ఇంకా అవి నాకు ఏరాలంటే నా వల్ల అయితే లేదు అసలు. మళ్ళీ ఆ ఏరుడు కొద్దిసేపు పోతుంది, మళ్ళీ గాలి ఇచ్చుడు. అయినా కూడా ఏమన్నా నాకు ఉష్కరవుతూ ఖచ్చితంగా వస్తుంది. అమ్మ ఇంకా అవి అయిపోయినాక పట్టుకో దండం పెట్టాలి అని అనిపించింది. ఇంకా ఏడైతే బియ్యము అవి ఏరేసిన తర్వాత గాలిస్తున్నా అనమాట. ఈ మధ్య కంటిన్యూగా రోజు బియ్యం గాలిస్తున్నా. అప్పుడంటే నార్మల్గా పోసి పెట్టేదాన్ని, అసలు గాలి వేయడం నాకు స్టార్టింగ్లో రాదు. ఇంకా ఈ మధ్య డైలీ చేస్తున్నా కదా, ఇంకా మంచిగా అలవాటు అయిపోయింది చేసుడు, గాలిచ్చుడు. బియ్యం గాలిచ్చి అవన్నీ ఏరేసరికి ఆలోపు మనమైతే అన్నం కూడా కూడా అయిపోతుంది. ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసే టైం అంతా వేస్ట్ అవుతుంది. పొద్దున నాకు అదే పిచ్చిలేస్తుంది. సగం దీనికి టైం అయిపోతుంది, ఇంకా మిగతా పనులు ఏడ చేసుకోవాలని చెప్పేసి ఇంకా కోపం వస్తుంది. ఇంకా అయినా కూడా తప్పుతుందా అవి అయిపోయేదాకా ఎలాగో అలా మేనేజ్ చేసేయాలని చెప్పేసి ఇంకా కంటిన్యూగా గాలిస్తూ ఉన్నా. అయినా కానీ ఇంకా ఎన్నో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా వస్తుంది రౌతు. ఇంకా రౌతు వచ్చినప్పుడు అసలు అన్నమే తినాలనిపిస్తలేదు. ఇంకా మధ్య నైట్ డైలీ ఇంకా చపాతీనే చేస్తూ ఉన్నా. ఇంకా అవి మళ్ళీ వేరి
ఇక మళ్ళీ ఆ ఉష్కర్ అవుతూ వచ్చింది అనుకో ఇంక అన్నం తినబుద్ధి కాదని చెప్పేసి ఇంకా కంటిన్యూగా చపాతీ చేసిన. ఒక అయిపోయేదాకా నైట్ టైం అయితే రోజు చపాతీ చేసిన. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అనమాట. ఇంకా లాస్ట్ ఇంకా కొంచెం కొంచెం అవి టైం ఉన్నప్పుడు ఆ రాళ్ళని నేరేసి ఇంకా దోశలకే పెట్టాలి, ఇంకా అవి తినడానికి అయితే బంద్ చేస్తా అని చెప్పి మా ఆయనకైతే స్ట్రిక్ట్గా చెప్పేసిన. ఇంకా అవి చేయడం నా వల్ల కాదు, నాకు టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసిన అనమాట. ఇంకా పట్టించిన బియ్యం ఉన్నాయి కానీ ఇంకా ఇవి చాలా ఉన్నాయి కంట్రోల్ బియ్యము, ఇంకెందుకు ఇవి కంప్లీట్ చేస్తే అయిపోతుందిగా అని చెప్పేసి ఇంకా ఇవి పెట్టుకుంటూ వస్తున్నా కానీ అసలు టైం ఉండలేదు. అవి ఏరి గాలి వేయడం పెట్టడం, ఇంకా ఇసుక ఉండేసరికి మెయిన్ వాటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇసుక లేకపోతే బాగానే ఉంటుంది, బట్ ఈ నెలల్లో ఎందుకో మరి ఇంతగానం ఇసుక వచ్చి వాటిని జల్లెడ పడతారంట కంట్రోల్ బియ్యము, నూకలు ఇసుక అంతా కిందికి వచ్చేస్తుందంట. ఇంకా మా నాన్నమ్మకి పట్టడానికి వచ్చు జల్లెడ కూడా నా దగ్గర లేదు. ఇంకా నానమ్మని రమ్మంటే ఆమెకి ఈ మధ్య హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఏడికి రాను, నా హెల్త్ సెట్ అయినాకనే ఏడికైనా వస్తా అని చెప్పేసి ఇంకా ఆమె అయితే అసలు వస్తలేదనమాట. చాలా రోజులు అవుతుంది ఇంటికి రాక కూడా. నాకేమో తీసుకురావాలని అనిపిస్తుంది కానీ ఇంకా ఆమెనేమో రాను అని అంటూ ఏం చేస్తుందేమో, ఇంకా తీసుకొచ్చుకోవాలి ఒక 4-5 రోజులు ఇక్కడే ఉంచుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఆమెనేమో రానని అంటుంది. కొంచెం ఇంకా నాకు బియ్యం చేయడం రాదు, అసలు ఏరడం రాదు. ఇంకా ఎప్పుడైనా మా నాన్నమ్మనే చేసేది కంట్రోల్ బియ్యము, కాకపోతే ఈ మధ్యనే వస్తలేదు. ఇంకా ఇక్కడ దోశల కోసం అని చెప్పేసి కారం ప్రిపేర్ చేస్తున్నా. ఈ మధ్య అసలు మొత్తానికే బంద్ చేసినాను అనమాట చట్నీలు చేసుడు. ఇంకా ఈ కారం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. పోయిన వీడియోలు చెప్పినా కదా మీకు, ఇది నేను షేర్ చేస్తా ఎల్లిపాయలతో నేను ఇట్లా పౌడర్ చేసిన అని చెప్పేసి, అది ఇదే అనమాట. అండ్ కారము ఎల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎల్లిపాయలు, కొన్ని నువ్వులు, కొంచెం ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర అనమాట. ఈ మూడేసి మంచిగా మిక్సీ పట్టుకొని దోశ పైన వేసుకోవడమే, చాలా బాగుంటుంది పౌడరు. ఇంకా మొన్నటిసారి చెప్పినా కదా కారం పొడి పట్టించిన అని చెప్పేసి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకున్నా. ఇంకా అమ్మనే తొడిమలు తీసింది, అక్కడే పట్టించింది అనమాట. ఇంకా పట్టించినాక మళ్ళీ నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నా. మొత్తం ఇది 6 కిలోలు 7 కిలోలు ఉంది అనమాట కారపొడి. ఇంకా ఒకసారి పట్టిస్తాను నేను, ఇంకా ఊకి మనకు తొడిమలు తీసి పట్టేయాలంటే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంకా ఒకసారి తీసుకుంటే తొడిమలు తీసి పట్టించింది అనమాట. ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం కొంచెం డబ్బలు వేసుకుంటూ ఉంటాయి. ఇలా ఒక్కసారి ఏం పురుగు రాదు. ఈసారి అయితే చాలా తక్కువ సాల్ట్ వేసి పట్టించిన. సాల్ట్ ఎక్కువ వేస్తే ఏంటంటే తొందరగా ఖరాబ్ అవుతుందంట, మళ్ళీ తెల్లగా అయిపోతుందంట కారం పొడి. ఇంకా అట్లా కొంచెం తక్కువనే వేసి పట్టించింది. ఎప్పుడైనా నేను పట్టించేదాన్ని కానీ ఇంకా ఈసారి అయితే అమ్మనే పట్టించింది కారం పొడి. ఏం ఖరాబ్ కాదు, కొంచెము సాల్ట్ తక్కువనే వేసిన అని చెప్పి ఇక్కడ చెప్పింది అనమాట. ఇక్కడ వచ్చేసి కన్నగాడు అనమాట. పొద్దున్నే ఇంకా వాడికి ఏందో ఏమో నైట్ మంచిగా అన్నం తిని పడుకున్నాడు అనుకో, పొద్దున్నే ఆకలి అవ్వదు. ఇంకా నైట్ తినకపోయాడు అనుకో పొద్దున్న ఆకలి అయితే ఏదో ఒకటి ఏమని ఇంకా నా ఎంబడి సతాయిస్తా. పొద్దున్నే అన్నం అన్న వేయాలి, లేకపోతే చాకోస్ అన్న వేయాలి, లేకపోతే పాలన పోయాలి. మనకి ఏది గుర్తుకొస్తే అదే అడుగుతూ ఉంటాడు. ఇంకా రోజుకి శంకిన లాగా తయారవుతూ ఉన్నాడు అనమాట. ఇందాక మర్చిపోయినా కదా కారం పొడిలో సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా, అది చెప్పడం మర్చిపోయినా అనమాట. ఇంకా ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుంటున్నా, సాల్ట్ వేసేసుకొని ఇంకా అన్నీ వేసేసుకున్నా. కొంచెం నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కారపొడి అండ్ ఎల్లిపాయలు అండ్ సాల్ట్ ఇవైతే వేసుకొని మంచిగా మిక్సీకి అయితే పట్టుకుంటున్నా అనమాట. అండ్ ఈ కారం పొడి మనకి అన్నంలో కూడా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. అండ్ ఇంకా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మనకి జలుబైనప్పుడు అసలు ఏం తినబుద్ధి అవ్వదు కదా, అప్పుడు కూడా మంచిగా మనం ఈ కారం వేసుకొని తిన్నామనుకో మంచిగా టేస్ట్ ఉంటుంది. అండ్ మనకు కూడా తినాలని అనిపిస్తుంది. ఇంట్లో ఏం కర్రీ లేకపోయినా ఇంకా కర్రీ టైప్ కావాలి అనుకుంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక పచ్చి ఉల్లిగడ్డ అనమాట, ఉల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఇంకా మనకి ఆయిల్ ఏం అవసరం ఉండదు, మనకు దోశ పైన కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను ఇట్లా వేసుకుంటూ ఉంటా, కొంచెం అంటే మనకి టేస్ట్ డిఫరెన్స్ కోసం నేను ఇంకా డైలీ ఇదే కారం వేస్తే పిల్లలు కూడా తినరు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు ఆనియన్ వేసుకుంటా అనమాట. చాలా బాగుంటుంది తెలుసా టేస్ట్, మనకి దోశ పైన కానీ లేదంటే మనకి రైస్లో కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ దోశలు అయితే వేసుకుంటూ ఉన్నా. డైలీ చెకిన్స్ చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి, ఎలాగో మనం టిఫిన్ డైలీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా చట్నీలు ప్లేస్లో ఇట్లా చేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఒకరోజు కరివేపాకు పౌడర్, ఇంకొక రోజు మునగాకు పౌడర్, ఇట్లాంటివి అయితే అండ్ మనకి హెల్త్కి మంచిది అండ్ పిల్లల హెల్త్కి మంచిది అండ్ మనకు కూడా టేస్ట్ డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇంకా పుట్నాలతో కూడా కారం పౌడర్ చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు వ్లాగ్స్లో నేను చెప్పినట్టున్నా అది, అండ్ అది కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే మనకు అది ఎండుమిర్చి కావాలి, ఎండుమిర్చితో చేసుకోవాలి. ఇది కూడా మనకు ఒకవేళ కారం పొడి లేకుండా ఎండుమిర్చి ఉన్నా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఎండుమిర్చి లేకుండా ఇంకా దాని ప్లేస్లో ఇంకా కారం పొడి వేసుకొని అట్లా చేసుకున్నాను అనమాట. అండ్ బాగుంటుంది ఎలా చేసుకున్నా, మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా చట్నీలు చేయాలంటే ఓకే ఏం చేస్తాం చెప్పండి, ఇంకా మనకు సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఏది చేసుకున్నా మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా హెల్త్కి తగ్గట్టు మనం కూడా ఇంకా
చేసుకోవాలి కదా వంటలు. ఇంకా నేనైతే మ్యాక్సిమం పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇయ్యనీకే ట్రై చేస్తూ ఉంటా అనమాట. ఇంకా ఇది పులుపు కాబట్టి చాలా తక్కువ. ఇంకా అందుకు అది పులుపు అయినా కూడా కొంచెం అయినా కూడా మనకి దాంట్లో కొంచెం హెల్తీగా ఏదైనా ఒకటి యాడ్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఎక్కువ ట్రై చేసి వస్తూ ఉంటా అనమాట. ఒక సైడ్ ఏమో ఇంకా దోశలు పోస్తున్నా, ఇంకో సైడ్ ఏమో రైస్ పెట్టేసుకున్నా, ఇంకొక సైడ్ ఏమో పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి. అయితే నేను ఈ మధ్య విన్నా అనమాట. ఇప్పుడు 4 బర్నర్స్ గ్యాస్ తీసుకున్నప్పుడు అంటే మొత్తం ఒకసారి 4 బర్నర్స్ మీద ఒకటేసారి అంటబెట్టి చేసుకోవద్దు అంట అని చెప్పేసి టాక్ వింటున్నా అనమాట. ఇట్లాంటివన్నీ విన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అయినా ఇప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్లో కొంచెం భయం ఉండే, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. నేను పొద్దున్నే చేస్తూ ఉంటా, ఒక దాంట్లో వేడి చేస్తూ ఉంటా ఒక పొయ్యి మీద, ఒక సైడ్ ఏమో ఇంకా పాలు వేడి చేస్తుంటా, ఒక సైడ్ దోశలు కానీ ఇడ్లీ కానీ లేదంటే ఒక సైడ్ రైస్. నేను అలానే చేసుకుంటా, ఒకసారి 4 అంటబెట్టి ఇంకా వంటలు చేసేసుకుంటూ ఉంటా అనమాట. అయితే ఎక్కడ అంటే అనిత వ్లాగ్స్లో నేను చూసిన అనమాట. ఎక్కువ అక్క వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటా, డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉంటా. ఈ మధ్య రీసెంట్గా అక్క కూడా తీసుకుందనమాట 4 బర్నర్స్ గ్యాస్. బట్ అక్క చెప్తుందనమాట, మాకు వీళ్ళు చెప్పిరట, అంటే వాళ్ళు గ్యాస్ ఫిట్ చేసిన వాళ్ళు చెప్పిరంట, ఒకేసారి 4 వంట పెట్టుకొని వంటలు చేయకండి అని చెప్పేసి చెప్పిరంట. అదే అక్క నేను వ్లాగ్లో చెప్తుంటే విన్నా అనమాట. నేను లేదు మరి నేను ఇంతకుముందు కూడా నేను అలానే చేసిన, బట్ అక్క వాళ్ళది వేరే కంపెనీ. ఆమెది అంటే ఎట్లా అంటే మనకి బటన్ నొక్కితే గ్యాస్ వస్తుంది అనమాట, బటన్ నొక్కి అప్పుడు గ్యాస్ అంట పెట్టుకోవాలి. మనది అట్లా ఏం లేదు, మనకి నార్మల్గా ఇంకా తిప్పేసి లైటర్ తోటి కొట్టుకోవడమే అనమాట. నాకైతే మరి మేము కూడా ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసినాము, బట్ వాళ్ళు వచ్చి మనకి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిర్రు అంతే. ఇంకా కంపెనీ వాళ్ళు ఏమి వచ్చి మనకి ఫిట్ చేయలేదు, మేమే ఫిట్ చేసుకున్నాము. ఇంకా మాకైతే అట్లాంటి వాళ్ళైతే ఏం రాలేదు. ఇంకొక బుక్ వచ్చింది అనమాట, దాంట్లో ఇచ్చారు ఎలా యూజ్ చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి, అంతే తప్పితే ఇంకా వాళ్ళు కంపెనీ తరపున వాళ్ళైతే మాకు రాలేదు. అక్క వాళ్ళకి వచ్చిరనమాట, వచ్చి వాళ్ళే ఫిట్ చేసి అంటే ఇంకా ఇట్లా అని చెప్పేసి ప్రాసెస్ చెప్పారనమాట. అండ్ నాకు కూడా చాలా అంటే చాలా రోజుల నుంచి ఉండే ఇట్లా 4 బర్నర్స్ గ్యాస్ తీసుకోవాలి అండి గ్లాస్ టైప్ అని చెప్పేసి. స్టార్టింగ్లో నేను తీసుకుంటా అంటే మస్తు భయపట్టించారు అనమాట, ఇట్లా పేలుతున్నాయి అవి అట్లా పేలుతున్నాయి తీసుకోవద్దు అని చెప్పేసి. ఇంకా మా ఆయన కూడా చాలా నేను ఫోన్లో చూసినే వద్దు ఎందుకు అనవసరంగా అది అసలు ఏమలా నువ్వు ఎప్పటికీ గ్యాస్ దగ్గర ఉండి వంటలు చేస్తూ ఉంటావు వద్దు అని చెప్పిండు, కానీ నేను వినలే అనమాట. ఇంకా కొనిచ్చి దాకా పట్టుబట్టిన. ఇంకా అక్క కూడా చాలా రోజుల నుంచి నేను కూడా తీసుకోవాలిరా అని చెప్పేసి ఇంకా మొత్తం ఫైనల్గా అయితే అక్క కూడా తీసేసుకుంది. బట్ అక్కకి బటన్ టైప్ వచ్చింది, బట్ నాకైతే అలా ఏం లేదు, నాకు నార్మల్దే. ఇట్లాంటివన్నీ విన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా, ఇంకా మన దగ్గర కూడా ఉంది కదా ఎట్లా అని చెప్పేసి. నాకైతే 2 రోజుల నుంచి ఓకే అలానే అనిపిస్తుండే. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఒక 10 డేస్ అట్లా భయపడ్డా కావచ్చు, ఇంకా మిగతా డేస్ అలా ఏం భయపడలేదు, నార్మల్గా ఇంకా వంట చేసేసుకున్నా. ఎక్కువ దోశలు చేయడానికి భయపడ్డా, ఎందుకంటే అది చాలాసేపు చేస్తూ ఉంటాం కదా, మొత్తం బాగా గ్లాస్ మొత్తం హీట్ అయిపోతుంది. దోశలు చేయాలన్నా లేకపోతే చపాతీలు చేయాలన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటాను నేను ఇప్పటికి కూడా, ఎందుకంటే మనం చాలాసేపు పెడతాం కదా పెంక అనేది. ఇంకా పెద్ద పొయ్యి మీద చేస్తాం, అది చాలా పెద్దగా వస్తుంది, ఇంకా హీట్ అయ్యి ఏమన్నా అట్లా ఉంటుందేమో అని చెప్పేసి నాకు అట్లా కొంచెం ఇప్పటికి కూడా దోశలు చేయాలన్నా చపాతీలు చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది. కిచెన్లో ఎక్కువ సెల్ఫీ లేకపోతే నిజంగా ఫుల్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు బ్లాక్ స్టాండ్ పెట్టుకునేది ఉండే, దాంట్లో ఇంకా స్పూన్స్ కానీ అంటే అది మనకి 3 స్టెప్స్ ఉంటుంది. నేను ఓన్లీ ఒక స్టెప్ ఏమో దేవుని రూమ్లో పెట్టేసుకున్నా, ఇంకేమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. మనకి ఇక్కడ 3 సెట్ కావట్లేదు, మళ్ళీ 3 పెట్టినా కూడా అంత లుక్ ఉండదు, కిచెన్ మొత్తం అదే డామినేట్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా అది తీసేసిన అనమాట. పక్కనే ఉండే ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు, ఇంకా ఒక దాంట్లోనేమో స్పూన్లు వేసుకునేది, ఒక సైడ్ ఏమో ఇంకా పెద్ద పెద్ద గరిటెలు వేసుకునేది అనమాట. ఇంకా ఓన్లీ 2 స్టెప్సే వాడేది. మళ్ళీ ఇంకా క్యాప్స్ పెట్టుకోనికి అని చెప్పేసి నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా, అండ్ అది కూడా 2 పక్కనే ఉంటే అస్సలు సెట్ కావట్లేదు, పట్టట్లేదు. ఇంకా అదైతే తీసి నేను చేంజ్ చేసేసిన అనమాట. అది తీసేసినాకనే కొంచెం నా కిచెన్ మంచిగా నీట్గా అనిపిస్తుంది. చాలా వరకు నేను కిచెన్ నీట్గా పెట్టుకోనికే ట్రై చేస్తూ ఉంటా అనమాట. ఇంకా ఈ మధ్య కొంచెం బిజీ అవుతున్నా, ఇంకా నాకు అసలు టైమే ఉండట్లేదు. ఇంకా ఈ వ్లాగ్స్ మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, మళ్ళీ షాప్కి వెళ్ళుడు, ఇంకా ఈ వీటితోటే సరిపోతూ ఉంది. ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. మళ్ళీ అందులో ఈ మధ్య నేను శారీస్ కూడా అమ్ముతూ ఉన్నాను అనమాట. ఇంకా లోకల్లో వస్తున్నారు, ఇంకా ఆన్లైన్లో పెట్టినా అనమాట. ఆన్లైన్లో కూడా కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఇంకా కవర్స్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఇంకా చాలా వరకు నా వీడియోస్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఆర్డర్స్ లేట్ అయితే మాత్రం ఇంకా తిట్టుకోకండి, వాట్సాప్లలో మెసేజ్లు చేస్తూనే ఉన్నారు, కాకపోతే ఇంకా నా దగ్గర పేపర్లు లేవని చెప్పేసి ఆగుతూ ఉన్నా అనమాట. అవి నేను మీషో
మీషోలో ఆర్డర్ పెట్టిన ఇంకొక 2 డేస్లలో వస్తాయంట. ఇంకా పని అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ఇంకా షాప్కి అయితే వచ్చేసిన అనమాట. ఇంకా మిషన్ మీద ఫ్రేమ్ పెట్టేసి ఇంకా ఈరోజు అయితే ఈ డిజైన్ వేసిన అనమాట. అండ్ కిడ్స్ అనమాట, చాలా బాగుంది కదా లంగా జాకెట్, ఫస్ట్ బేబీ లంగా జాకెట్ అనమాట. అండ్ చాలా బాగుంది కదా, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ తొందరగా అయిపోతుంది ఈ డిజైన్, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలది కదా, 21st బేబీది. అండ్ నీట్ అండ్ ఫినిషింగ్తో వచ్చింది మనకి. ఇంకా మళ్ళీ ఇది స్టిచ్చింగ్ చేయాలి. చాలా వరకు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు అనమాట. అండ్ వర్క్ మిషన్ది కాస్ట్ ఎంత అక్క, కాస్ట్ ఎంత అక్క అని చెప్పేసి, ఎందుకంటే అది అక్క వాళ్ళది కాబట్టి మిషన్ అది 4 lakhs పడిందంట. అండ్ ఇన్స్టాలో కానీ మనకి యూట్యూబ్లో కానీ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా నాకు కాస్ట్ అంటే మళ్ళీ అక్క వాళ్ళని అడిగి పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా నేను అక్కని అడిగి చెప్పిన అనమాట. అయితే సరే చెప్పురా అని చెప్పింది. మనకి 4 lakhs ఏమో పడిందంట అక్కకి. షాప్కి వచ్చేసి అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేసిన అనమాట. ఇంకా అది కంప్లీట్ కాగానే ఇంకా వేరే ఫ్రేమ్ కూడా పెట్టేసినాము. అండ్ ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ చూడాలి చాలా బాగుంది కదా. ఇంకా ఈ మధ్యలో మనకి పండుగ సీజన్ కాబట్టి మిషన్ అనేది ఖాళీగానే ఉంచట్లేదు మేము, ఎందుకంటే ఇంకా మాకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎంబడే కంప్లీట్ చేసేస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఇక డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్ మరి.